హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బెస్ట్ లివింగ్ ఛానల్. సిఎన్ఎన్లో బిలీవర్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికాకు చెందిన రేజా అస్లాం అనే మతాల అధ్యాపకుడు భారత్లోని అఘోరీలను కలిశాడు. ముందుగా గంగానదిలో స్నానం చేసి అఘోరీల వద్దకు వెళ్ళాడు. ఓ అఘోరి కాలుతున్న చితిలోని బూడిదను అస్లాం నుదుటిపై దిద్దాడు. మనిషి పుర్రలో మద్యం ఇచ్చాడు. తర్వాత కాలుతున్న మనిషి మెదడు నుంచి ఓ ముక్క తీసి అస్లాంకు ఇచ్చాడు. అస్లాం దానిని తిన్నాడు. చనిపోయిన మనిషి మెదడు రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నానని అస్లాం చెప్పాడు. అఘోరీలను ఇంటర్వ్యూ చేస్తుండగా ఓ అఘోరి ఎక్కువగా మాట్లాడితే తల తీస్తా అని హెచ్చరించాడు. మరో అఘోరి తన మలాన్ని తానే తింటున్నాడు. అకస్మాత్తుగా కొంత మలాన్ని తీసి అస్లాం కెమెరా బృందంపై విసిరాడు. దీంతో అస్లాం అతడి బృందం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచాను, అది కూడా ఒకసారి చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.